నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల రన్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అకాడమీ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ సబ్బవరం నుంచి ఖరగ్పూర్ హైవేలోని గుల్లేపల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా పీడి నాయుడు, శ్రీను, పిపి హరిణి మాట్లాడుతూ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆర్మీ, నేవీ తదితర రక్షణ దళాల్లో ఉద్యోగాలు సాధించి దేశానికి సేవలందిస్తున్నారని తెలిపారు. అకాడమీ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ విద్యార్థులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ నాణ్యమైన శిక్షణతో పాటు పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ, పిడి ప్రసాద్, ఆర్మీ కోచ్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ సబ్బవరం కాలేజీలో నేను ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. 5 సంవత్సరాలు పెట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో మా కాలేజ్ మోటో ఏంటంటే భారత సైనికులుగా ఇంటర్మీడియట్లోనే శిక్షణ ఇచ్చి, అలాగే జాబ్ కోర్స్ కూడా మా దగ్గర ట్రైనింగ్ ఇచ్చి, ప్రతి వీక్ కూడా 10 km రన్నింగ్ అని చెప్పేసి మనం చాలా లాంగ్ రన్ తీసుకువెళ్తున్నాం. సో అందువల్ల ఏంటంటే ప్రతి రిజల్ట్లో కూడా అగ్నివీర్ కానీ, నేవీలో కానీ మనకి మంచి రిజల్ట్ వస్తుంది. లాస్ట్ టైం 55 మెంబర్స్ మన తరపు నుండి భారత సైనికులుగా 55 మంది ఆర్మీకి వెళ్ళారు. సో మేము చాలామంది మాకు పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, మాకు తక్కువ అమౌంట్లో మీరు మాకు సర్వీస్ మోటోలో మా పిల్లల్ని, పేద పిల్లల్ని గొప్ప పిల్లలుగా భారత సైనికులుగా తీర్చిదిద్దడంలో మీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీకి మేము ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అలాగే భారత సైనికులుగానే కాదు, మాకు ఇంటర్మీడియట్ ప్రతిదీ కూడా మాకు 100% రిజల్ట్ ఇస్తున్నారు పిల్లలు. అలాగే మంచి ఫ్యాకల్టీ, మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ని పెట్టి మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే వీళ్ళకి పరిగెట్టించడం అందరూ పరిగెట్టిస్తారు. కాకపోతే మా మేనేజ్మెంట్ ఏంటంటే, మా ప్రిన్సిపల్ గారు, మా మేనేజ్మెంట్ అంతా ఏంటంటే, పిల్లలకి ఇంటికాడ కూడా పెట్టలేని ఫుడ్ కూడా ఇక్కడ పెడుతున్నాం. డైలీగా బాయిల్ ఎగ్ ఇస్తున్నాం, అంబులు ఇస్తున్నాం, శనగలు ఇస్తున్నాం. వాళ్ళకి డైట్ అంటే మెయింటెనెన్స్ చేస్తున్నాం. వాళ్ళకి టైం టేబుల్గా మొత్తం పెట్టి, వాళ్ళకి ఏదైతే పెట్టామో అంత రెట్టింపులుగా మళ్ళీ ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళు మంచి నేవీగా, ఆర్మీగా, పారామిలిటరీగా మంచి నోటిఫికేషన్లో దగ్గరుండి అప్లై చేసి, స్టడీ అవర్లో కాంపిటేటివ్ క్లాసులు కూడా కండక్ట్ చేసి, ఇవన్నీ దగ్గరుండి చూసుకొని మా రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ మంచి రిజల్ట్ సంపాదిస్తుంది. లాస్ట్ టైం 55 మంది, ఈసారి 100 మంది పైగా వెళ్తారని మేము అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా కృషి కూడా చేస్తున్నాం. సో మంచి యాక్టివిటీస్లు చేస్తున్నాం. ఇంకా మంచిగా ఆలోచించి ప్రిన్సిపల్ గారు, ఇప్పుడు చాలామంది కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ కూడా పిల్లల వెనకతలు పరిగెట్టరు. సో మా మేనేజ్మెంట్ అలా కాదు, పిల్లల తర్వాతే మేము అని చెప్పేసి పిల్లలతో శాతం పరిగెడుతున్నారు. సార్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Good morning everyone. My name is Anchani. I am studying inter secondary in Sri Ranges Junior College and Defence Academy Sabbavaram. నేను ఈ కాలేజ్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. నేను ఎంపీసీ గ్రూప్ తీసాను. లాస్ట్ ఇయర్ నాకు ఎగ్జామ్స్లో 444 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఈ కాలేజ్కి వచ్చాక నేనైతే ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఇక్కడికి వచ్చాక చాలా బాగా నేర్చుకున్నాను. ముందంతా నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ ఏమి ఉండదు కాదు. ఇక్కడికి వచ్చాక ఎలా మాట్లాడాలి, లేదంటే ఎలా చదువుకోవాలి అనేది బాగా ప్రిపేర్ అయ్యాను. కొంచెం కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా జాబ్స్కి, నా ఏజ్ సెట్ అయిన జాబ్కి నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. అది కాకుండా ఇక్కడ పీఈటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ అయితే చెప్పవలసి లేదు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి పీఈటీకి లేపి ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకువెళ్ళి రన్నింగ్ ఎక్సర్సైజ్ చెప్తారు. రన్నింగ్తో పాటే అంతేకాకుండా దానికి తగ్గట్టుగా స్నాక్స్ కూడా ఇక్కడ ఇస్తారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఇస్తారు. మార్నింగ్ అంబలు ఇస్తారు, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ ఇచ్చి, అంటే ప్రోటీన్ ఫుడ్ అది బాగా ఇస్తూ ఉంటారు. రన్నింగ్ చేయడానికి స్టామినా ఉండాలి కాబట్టి. అంతేకాకుండా మా ప్రిన్సిపల్ సార్ పోతల సత్యనారాయణ సార్ అయితే కాలేజ్ని చాలా బాగా చూసుకుంటారు. అందరినీ కూడా తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. అంతేకాక ఎవరికైతే ఫీజు కట్టలేరో, తల్లిదండ్రులు ఎవరికైతే తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీగా ఇక్కడ స్టడీస్ అనేవి నేర్పిస్తారు. వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్లోకి వెళ్ళేటట్టు ట్రైన్ అనేది ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ టైము ఇక్కడ మా కాలేజ్లో చదువుకున్న వాళ్ళు 15 మెంబర్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాబ్లకి అప్లై అయ్యారు. వాళ్ళకు ప్రతిసారి వచ్చి మాకు మోటివ్ స్పీచ్ కూడా ఇస్తూ ఉంటారు.
దాన్ని బట్టి మేము ఇంకా వాళ్ళకన్నా మా బ్యాచ్ నుండి ఎక్కువ మంది ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను.